తన శరణు వేడుకున్న వారిని ఎన్నటికీ సిగ్గుపడని దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఈ ఒక్క వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని. దేవుడు తన ధర్మమంతటిని తన ప్రజలకు తెలియజేయడానికి మోషేని వాడుకున్నాడు. మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రం అంతటిని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, అసలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసిన పనేముంది? ధర్మశాస్త్రం లేకుండా అంతకు ముందున్న ప్రజలు నీతిమంతులుగానే తీర్చబడ్డారు కదా, ఉదాహరణకు అబ్రహాము. కాబట్టి ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు? ఈ సంగతిని మనం ఈ రోజు లోతుగా తెలుసుకుని గ్రహించగలగటానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ సంగతి మనం అర్థం చేసుకుంటే మనకు దేవుని గురించిన గొప్ప అవగాహన కలుగుతుందని నేను నమ్ముతున్నాను. యూదుల ఆచారం ప్రకారం ఒక ఇద్దరు వ్యక్తులు నిబంధన అంటే అగ్రిమెంట్ చేసుకుంటే ఒకరి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది వారు దేవుని దగ్గర నుండే తెలుసుకున్నారు. దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసినప్పుడు తాను కూడా అబ్రహామువన్నీ తీసుకుని తనవన్నీ అబ్రహాముకి ఇచ్చారు. ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటే పేర్లు మార్చుకునే విషయంలో మనకి ఇదంతా అర్థమవుతుంది. నిబంధనకు ముందు అబ్రహాము పేరు అబ్రాము, కానీ అహా అనే అక్షరం దేవుని పేరులోనిది. దానిని ప్రభువు అబ్రాముకు కలిపి అబ్రహాము అని పిలిచారు. ఆ తర్వాత నుండి దేవాది దేవుడు కూడా నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకున్నారు. దేవుడు అబ్రహామును తన సొంత కుటుంబంగా భావించారు. అందుకే అబ్రహాము సంతానం అందరికీ కూడా తన నీతిని అంతా ఇవ్వవలసి వచ్చింది. దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె లెక్కించలేనంతగా చేస్తానని చెప్పారు. అది నాకు ఎలా తెలుస్తుంది అని అబ్రహాం అడిగినప్పుడు దేవుడు అబ్రహాంతో నిబంధన చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ నిబంధన చేసేటప్పుడు అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు రెండు పార్టీస్ కలిసి సంతకం చేసుకోవాలి. కానీ ఇక్కడ అబ్రహాం తరపు నుండి దేవుని తరపు నుండి ఇద్దరి వైపు నుండి ఆ నిబంధనను దేవుడే స్థిరపరిచారు. ఈ విషయం మనకు ఆదికాండం 15వ అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది. అయితే ఎవరిద్దరి మధ్యలో నిబంధన జరుగుతుందో వారిద్దరికి కలిగినవన్నీ ఇచ్చి పుచ్చుకుంటారు. అలాగే దేవుడు తన నీతి అయిన ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసి వచ్చింది. ఇంకా చాలా ఆశీర్వాదాలు అబ్రహాముకు దేవుడు ప్రామిస్ చేశారు. అతని సంతానం ఇస్తానని, ఆ సంతానాన్ని గొప్ప జనంగా చేస్తానని, వారి ద్వారా సమస్త జనములను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. ఇది ఇలా జరిగాక వీరు గొప్ప జనమయ్యారు కూడా. అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించవలసి వచ్చింది. అక్కడి నుండి వారిని విమోచించాక బయటకు తీసుకుని వచ్చి అరణ్యంలో ఉండగా వాగ్దాన భూమిలోకి ఇంకా ప్రవేశించక ముందే బానిసత్వంలో నుండి బయటకు రాగానే మోషే ద్వారా వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి నడుచుకోమని చెప్పారు. ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం కేవలం నియమాలు పెట్టడం కోసం మాత్రమే కాదు. అది దేవుని యొక్క నిబంధన, పరిశుద్ధత, సంబంధం ఇంకా రక్షణ ప్రణాళికతో ముడిపడి ఉన్న గొప్ప ఆత్మకార్యం. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజలను ఇతర జన్మలలో నుండి ప్రత్యేకపరుచుకుని తన స్వకీయ ప్రజలుగా ఏర్పరచుకున్నారు. దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి గల ప్రధాన కారణాలను చూసినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాముతో చేసిన నిబంధన ఒక కారణం. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసిన తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో అన్నారు, నీ తర్వాత నీ సంతానమునకు దేవుడనై ఉండుటకు నా నిబంధనను స్థిరపరిచెదను అని. అంటే దేవుడు ఇశ్రాయేలును ఎంచుకోవడం వారి గొప్పతనం వల్ల కాదు, అబ్రహాముతో చేసిన తన నిబంధన వాగ్దానం వల్ల. దేవుని యొక్క నీతిని అబ్రహాముకు అతని సంతానానికి ఇవ్వాలి కాబట్టి ఆయన నీతి అంతటినీ తెలియచేసే ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇచ్చారు. అయితే ఆ ధర్మశాస్త్రము మనుషుల్ని నీతిమంతులుగా చేయలేకపోయింది. ఎవరు దాన్ని నెరవేర్చలేకపోయారు. కానీ దేవునికి అప్పటికే ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అబ్రహాముతో నిబంధన చేసేటప్పుడు అందుకే అబ్రహాముతో కలిసి నడవలేదు. అబ్రహాము నిద్రపోయాడు, కానీ తానే ఇద్దరి పనిని చేశాడు. దేవుడే ఇద్దరి పనిని చేశాడు. ఎందుకంటే మనిషి దేవునితో కలిసి ఆ నిబంధన గుండా నడిచి ఉంటే ఎవరు నిబంధన మీరితే వారు చచ్చిన జంతు కళేబరాలతో సమానమవుతారని ఇర్మియా పుస్తకంలో రాయబడింది. అందుకే దేవుడు అబ్రహాముకు గాఢ నిద్రను పట్టించి తానే ఇరువైపులా నడిచి నిబంధనను స్థిరపరిచారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాక మనుషులు దాన్ని బట్టి బ్రతకలేక దేవుడిచ్చే నీతిని పొందుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి దానంతటినీ నెరవేర్చి తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని తన కృప చేత నీతిమంతులుగా చేశారు. అందుకే ఆనాడు అబ్రహామును నడిపించకుండా తానే ఆ నిబంధనలో అబ్రహాము వైపు నుంచి తన వైపు నుంచి ఆ నిబంధనను స్థిరపరిచారు. మనము
ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతులము కాలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడగబట్టం ద్వారా నీతిమంతులమయ్యాం. ఇది మనకు ఉచితంగా లభించింది, ఉచితంగా నీతిమంతులమయ్యాం. ఏ నిబంధన అయితే చేసినప్పుడు దేవుడు తన నీతిని అంతటినీ అబ్రహాముకు ఇవ్వవలసి ఉన్నదో ఆ నీతి అంతా కూడా ఈ రోజు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనము నీతిమంతులుగా చేయబడ్డాం. అయితే మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది అనంటే, ఈ ధర్మశాస్త్రము వలన ఏం జరిగిందో మనం ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. రెండవ కారణం, ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి యొక్క రెండవ కారణం ఏంటంటే, తన ప్రజలను ప్రత్యేకపరచుకుని పరిశుద్ధ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకోవటం కోసం ధర్మశాస్త్రాన్ని మనకిచ్చారు. మూడవది, మన పాపం ఏంటో మనకు తెలియచేయడానికి ధర్మశాస్త్రం మనిషికి తన పాప స్థితిని చూపిస్తా ఉంది. రోమిల్కి రాసిన పత్రిక 3:20 మనం చూస్తే ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలుస్తుంది. మనిషి తనను తాను నీతిమంతుడని అనుకుంటాడు, కానీ ధర్మశాస్త్రము దేవుని యొక్క ప్రమాణాల్ని చూపిస్తుంది. ఉదాహరణకు కోపం, అసూయ, విగ్రహారాధన, అపవిత్రత, అబద్ధం, ఇవన్నీ దేవుని దృష్టిలో పాపమని తెలియచేసింది ధర్మశాస్త్రమే. ఇంకా దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి నాలుగవ కారణం ఏంటంటే, అది మనల్ని క్రీస్తు వద్దకు నడిపించటానికి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ధర్మశాస్త్రం యొక్క తుది గమ్యం ఏంటి అనంటే, అంటే దాని గోల్ ఏంటి అంటే, క్రీస్తు వద్దకు నడిపించే బాల శిక్షకుడు అంటే టీచర్ అని రాస్తాడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3:24 ధర్మశాస్త్రం చెప్తుంది, నీలో దేవునికి అనుకూలము కానిది ఉంది, అదేంటంటే అది పాపము అని. నిన్ను రక్షించుకోలేవు లేదా మార్చుకోలేవు అని ధర్మశాస్త్రం క్లియర్ గా మనకు నేర్పిస్తుంది. నీకు రక్షకుడు అవసరం, ఆయన సహాయంతోనే దీనిలో నుండి మనం బయటపడటానికి అవకాశం ఉంది అనేది ధర్మశాస్త్రం మనకు నేర్పిస్తుంది. అయితే ఆ రక్షకుడు యేసుక్రీస్తే ఆ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి, మన తరపు నుండి పూర్తిగా నెరవేర్చి, మనల్ని ఉచితంగా విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన చేసిన కార్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని నీతివంతులుగా తీర్చారు యేసు ప్రభువారు. ఇంకా ఐదో కారణం మనం చూస్తే, దేవుడు తన స్వభావాన్ని, తన నీతిని మనకు తెలియచేయడానికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారని మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, సత్యస్వరూపుడు, క్రమశిక్షణ కలిగిన దేవుడు. ఇంకా ఎన్నో ఆయనను గురించి ప్రతి మంచి మాట ఆయనకు ఆపాదించగలం. కీర్తన 19:7 రాయబడింది, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను అని. దేవుడు తన ధర్మశాస్త్రం ద్వారా తన పరిశుద్ధతను చూపించారు, మనిషి పాపాన్ని బయట పెట్టారు, తన ప్రజలను వేరు చేసుకున్నారు, చివరకు క్రీస్తు దగ్గరికి నడిపించారు. కాబట్టి ధర్మశాస్త్రం కేవలం ఆజ్ఞల సమాహారం కాదు గాని అది దేవుని హృదయాన్ని, పరిశుద్ధతను, విమోచన ప్రణాళికను తెలియచేసే గొప్ప ప్రకటన ఇది. ద్వితీయోపదేశ కాండం 7:6 చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునెను అని చదువుతాం. అంటే భూమి మీద తాను సృష్టించిన ప్రజలందరూ కూడా అందరూ త్రోవ తప్పిపోయి రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఉన్న వేళ ఆయన తన కోసం ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచుకున్నారు దీని ద్వారా. అంతేకాదు, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు తన నీతిని అంతటిని కూడా అబ్రహాముకి ఇవ్వాలి, అబ్రహాం సంతానానికి రావాలి. కానీ ఏ మనిషి కూడా దేవుని నీతిని పొందుకునే, రిసీవ్ చేసుకునే అర్హత, యోగ్యత లేదు. అందుకనే యేసుప్రభు వారి ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ఈ రోజున ఎవరైతే తన కార్యమందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నీతిమంతులుగా తీర్చారు. చూడండి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటో. ఆయన మనుషులను నీతిమంతులుగా చేయడం అంటే తన నీతిని మనుషులకు ఇచ్చి ఉచితంగా వారిని నీతిమంతులుగా చేయడం ఆయనకు ఎంతో ఇష్టం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సాతాను మిమ్మల్ని పాపంలో బంధించేసి పాపగా చేయడం, పాపంలో ముద్రించేయడం వాడికి ఇష్టం, కానీ దేవునికి మనల్ని నీతిమంతులుగా చేయడం ఇష్టం. కాబట్టి ఏ రీతిగా నీతిమంతులుగా న్యాయంగా చేయగలడో ఆ దారిని, ఆ మార్గాన్ని ప్రభువే ప్రతిష్ఠించి ఆయన తన మార్గంలో మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఇది దేవుడు మన దగ్గర నుంచి ఎంతో ఆశిస్తున్నారు, మనమందరం నీతిమంతులం అవ్వాలని. అది ఆయనే ఇచ్చారు. ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్యంలో గ్రంథకర్త అయిన అపోస్తులైన యోహాను ఎంతో జాగ్రత్తగా తన పదాలను వాడాడు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు క్షమాపణని, నీతిని, దత్తపుత్రత్వాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రం అంటుంది నువ్వు ఇలా చేస్తే ఇలా బ్రతుకుతావు అని, కానీ కృప అంటుంది నువ్వు నమ్మితే రక్షించబడతావు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని. మనుష్యులు చేయలేని దానిని యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఆయన అన్నారు మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమును ప్రవక్తల వాక్యములను కొట్టివేయడానికి
చేయటానికి నేను రాలేదు, వాటిని నెరవేర్చటానికే వచ్చాను అని. యేసుప్రభు వారు పాపం లేకుండా జీవించారు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించారు, మన స్థానంలో మన శాపం అంతటినీ భరించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎవరైనా నీతిమంతులు కావచ్చు. దేవుని నీతి ఇప్పుడు ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంది. ఎవరు దాన్ని పొందుకోవాలనుకుంటే, ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటే రిసీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యాయంగా అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు దేవుడు తన సంతానానికంటే అబ్రహాము సంతానానికి తన నీతిని అంతటినీ ఇవ్వాలి. కానీ పొందుకునే స్థితిలో వారు లేరు, మనమే లేము, మనమంతా లేము. అందుకై దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దానిని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చి ఈ రోజు మనల్కి అది ఉచితంగా ఇచ్చారు. తన మాట నెరవేర్చుకున్నారు. అబ్రహాముతో చేసిన నిబంధనలో తాను ఏదైతే ఇవ్వవలసి ఉందో వాటన్నిటినీ ఆయన మనకిచ్చారు. రిసీవ్ చేసుకోగలిగే ప్రతి మనిషికి అది అందుబాటులో ఉంది. ఇక్కడ యోహాను చెప్పదలుచుకున్న గొప్ప సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఎవరైనా నీతిమంతులుగా కావచ్చు. క్రీస్తు లేకుండా ధర్మశాస్త్రం మనిషిని దోషిగా నిలబెడుతుంది, కానీ క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆయన కృప మనిషిని నీతిమంతునిగా చేస్తుంది. కాబట్టి రక్షణ ధర్మశాస్త్ర క్రియల వలన మాత్రం కాదు, లేదా మన సొంత నీతి క్రియల వలన అసలే కాదు, యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే అనే విషయాన్ని అపోస్తలుడైన యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఆయన గొప్ప ప్రణాళిక ఏంటంటే, మనము తప్పిపోయాము, మనము ఆయన నీతిలోంచి దూరంగా వెళ్లిపోయాం, ఆయన దగ్గరకు రాలేము. కానీ ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేసి తన కుటుంబంలో చేర్చుకుని తనతో సహవాసంలోకి మళ్ళా పిలుచుకుని తనతో యుగ యుగాలు జీవించేలాగా నిత్య జీవాన్ని మనకివ్వడం ఆయనకెంతో ఇష్టం. అందుకోసమని మనము కష్టపడాల్సిన అవసరం లేకుండా తన ఏక కుమారుని లోకానికి పంపించి తానే దీనంతటిని నెరవేర్చి తన ద్వారా మనమందరము నీతిమంతులుగా ఉచితంగా నీతిమంతులుగా అయ్యేటట్లు దేవుడు ఈ ప్రణాళిక అంతటిని జరిగించారు. దీనంతటినీ ఉద్దేశించారు. ఆయన చేసిన సృష్టి మీద ఆయనకి ఎంత బాధ్యత, ఎంత ప్రేమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి బాధ్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు ఇంకా ఎవరినైనా మనం చూడగలుగుతామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రార్థించుకుందామా? నీ శరణు వేడుకుని వారిని అన్నిటికీ సిగ్గుపడని మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాముతో మీరు చేసిన ఒక్క నిబంధన మూలంగా మీవన్నీ మాకు ఇస్తారని, మావన్నీ మీరు తీసుకోవటానికి తండ్రి, నిజంగా మాకున్న పాపం, మాకున్న శాపం అంతటిని మీరు తీసుకుని మీకున్న నీతి, మీకున్న పరిశుద్ధత, మీకున్న సమస్తమును మాకు ఇవ్వడానికి ఇష్టపడినందుకు నీకు స్తోత్రాలు. అది ఇవ్వడానికి కావలసిన ప్రతి కార్యాన్ని మీరు జరిగించారు. ఈ రోజున ఉచితంగా మేము అది పొందుకుంటున్నాం. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి అని మీరు చెప్పిన ఆ మాటను బట్టి అయ్యా, మేము పరిశుద్ధులంగా ఉండడానికి ఏం చేయొచ్చో అదంతా కూడా మీరు మా కోసం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవన్నీ మాకిచ్చి మమ్మల్ని నీ స్థాయిలోకి పైకి లేవనెత్తిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతో కలిసి జీవిస్తాము అనే ఆ గొప్ప నిరీక్షణ ఈ రోజు మా జీవితాల్లో మాకెంతగానో తండ్రి సమాధానాన్ని, శాంతిని మాకు అనుగ్రహించి ఈ లోకంలోని అనేక ఊర్లలో నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మనవులన్నీ ప్రభా, ఇదిగో మేము ఇంకను నీతిగా బ్రతకడానికి, నీ రాజ్యంలో స్థిరంగా నిలబడటానికి, నిత్య జీవానికి చేరుకునేలాగా దేవా మమ్మల్ని నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడేయును గాక. ఆమెన్.